వరంగల్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ చిచ్చు రాజేసింది. పట్టభద్రుల స్థానానికి ఏనుగు రాకేష్ రెడ్డి పేరు ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పల్లా కోటరీకే మళ్లీ టికెట్ ఇచ్చారంటే నేతలు అలకపాన్ పెక్కారు. ఇదే విషయంపై కేటీఆర్ ను కలిశారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఉద్యమ నేతలు బీసీకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఎన్నిక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఇప్పుడు మరింత ఎంపీ ఎలక్షన్ల ముందు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థి ఎంపిక మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందని చెప్పచ్చు. ఆ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ ను ప్రకటించింది. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయన పల్లారాజేశ్వర రెడ్డి వర్గంగా ముద్రపడింది. పల్లారాజేశ్వర రెడ్డి అప్పుడు ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత అభ్యర్థి ప్రకటనకు సంబంధించి కూడా ఆ పార్టీలో అనేక రకాల చర్చలు జరిగాయి. అయితే పార్టీ మొదటి నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులకు చాలాసార్లు అన్యాయం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి ప్రభావం పడింది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి, అందులో బీసీలకు అవకాశం ఇవ్వాలనేది చాలా రోజులుగా డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన ఉమ్మడి జిల్లా నేతలంతా ఒకవైపు ఉంటే పల్లారాజేశ్వర రెడ్డి ఒకవైపు ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే పల్లారాజేశ్వర రెడ్డి కేసీఆర్ దగ్గర మంతనాలు సాగించగలిగారు, ఆయనను ఒప్పించగలిగారు, రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించగలిగారు. ఆయన మీదే మొత్తం ఎన్నికకు సంబంధించినటువంటి భారమంతా తానే మోస్తానంటూ కూడా ఇంకా ఎవరైనా సరైన అభ్యర్థి లేరు అంటూ కేసీఆర్కు చెప్పి ఈ విధంగా రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ప్రకటించడానికి కారణమయ్యారంటూ కూడా జిల్లా నేతలంతా కూడా గురుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వినయ్ భాస్కర్ నేతృత్వంలో ఒక టీం అంతా కూడా సిరిసిల్లకు వెళ్ళారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి సమావేశమయ్యారు. వాళ్ళంతా కూడా తమ నిరసనను అక్కడ వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి ఎంపిక పట్ల తాము ఒప్పుకునే పరిస్థితి లేదు, అభ్యర్థిని మార్చాలంటూ కూడా కరాఖండిగా చెప్పారు. అయితే దీనికి సంబంధించినటువంటి దాని మీద ఇక్కడి నుంచి సుందర్రాజు కూడా మాజీ చైర్మన్గా ఉన్నారు. తర్వాత మరికొంతమంది కూడా ఈ తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఈ సందర్భంగా ఇప్పటికిప్పుడు అయితే అభ్యర్థిని మార్చే అవకాశం లేదనేది చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో పల్లారాజేశ్వర రెడ్డి పట్టుబట్టాడు. ఆ తర్వాత గెలిపించుకోవడానికి కావచ్చు, ఆ ఎన్నికకు సంబంధించినటువంటి భారమంతా తానే మోస్తానంటూ కూడా చెప్పారు. కాబట్టి అతనికే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది చెప్పినట్టుగా తెలిసింది. మొన్న కేసీఆర్ వరంగల్ పర్యటన వచ్చిన సందర్భంలో కూడా మీరంతా పార్టీ నేతలంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి నేతలంతా ఎందుకు కలిసికట్టుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ దగ్గర ముందు ఉంచలేకపోయారనే దాన్ని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సందర్భంలో కూడా చెప్పారు, తాము ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా జిల్లాకు సంబంధించి ఉద్యమకారులను, తర్వాత పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించాలని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళామనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ మాత్రం ఈసారి అభ్యర్థిని మార్చే అవకాశం లేదనేది జిల్లా నేతలకు చెప్పినట్టు తెలిసింది. వినయ్ భాస్కర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వెళ్ళారు. వాళ్ళంతా మరి యాదవ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నాగూర్ల వెంకటేశ్వర్లు, తర్వాత మిగతా సంబంధించినటువంటి జిల్లా ముఖ్య నేతలంతా కూడా కేటీఆర్ని కలిసిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పారు, ఇదే తరహాలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి తప్పిదం వల్లనే పార్టీ పూర్తిగా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత ఉన్న తర్వాత ఇష్టానుసారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్లనే ఆ పార్టీ కూడా ఓడిపోవడానికి కారణమైంది. ఎంపీ ఎన్నికల అభ్యర్థిని ప్రకటించడంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే తప్పు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్కు చెప్పినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చే అవకాశం లేదు అని చెప్పారు. అయితే అభ్యర్థి రాకేష్ రెడ్డి విషయంలో మాత్రం జిల్లా నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సహకారం అందించే అవకాశం లేదని చెప్తున్నారు. దీని ప్రభావం అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల మీద కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నాయి, మొత్తం మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఎంపీ ఎన్నికలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు, అంటి ముట్టుకున్నట్టుగానే ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అభ్యర్థి విషయంలో కూడా మరింత నిరాశకు గురవ్వడం, తర్వాత వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఎంపీ ఎలక్షన్ల మీద మరింత పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా తమ పూర్తి సహకారం అయితే ఉండదు అనేది చాలా స్పష్టంగా కేటీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పీకల లోతులో కష్టాల్లో ఉన్నటువంటి ఆ పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం మరో
కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. బీజేపీ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అభ్యర్థికి ఎలా టికెట్ ఇస్తారు, మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే ఆ ప్రభావం కూడా ప్రజల నుంచి కూడా పడుతుంది. కాబట్టి అభ్యర్థిని మార్చాలనే రిక్వెస్ట్ మాత్రం చేసినా కేటీఆర్ మాత్రం దానికి ఒప్పుకోలేదన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పట్లో అయితే ఈసారి అభ్యర్థిని మార్చే అవకాశం లేదని కూడా జిల్లా నుంచి పోయినటువంటి నేతలందరికీ కూడా విజయభాస్కర్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో తాము ఈ ఎన్నికల విషయంలో కావచ్చు, ఎంపీఎల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా తమ సహకారం అందించలేమంటూ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జిల్లాల నేతలు మాత్రం అభ్యర్థి ఎంపిక పట్ల వ్యతిరేకించడంతో పాటు మొత్తం డీలా పడ్డారని చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాకేష్ రెడ్డిని అభ్యర్థి ఎంపిక చేయడం పట్ల వాళ్ళంతా కూడా తమ డీలా పడ్డారు, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.